అలా గొంతుకు పట్టుకొని నొక్కిసేబెట్టయ్యా, ఊపిరాగిపోతేను. సార్ వాడేం మాట్లాడిండో తెలుసా సార్? చూశానయ్యా, చూశాను. ఆ అమ్మాయితో మాట్లాడడం చూశాను, నీ దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని చూస్తూ మాట్లాడడం కూడా చూశానయ్యా. మొత్తం సీసీటీవీలో అంతా చూశాను. అదే సార్, మీరు చెప్పారు కదా స్టోరీ సైలెంట్గా ఉంచమని. సైలెన్స్గా ఉంచమన్నానయ్యా, మరీ చంపేయమని చెప్పలేదు. మన చెయ్యి లేసిందంటే అవతల నోరు జారుంటాడు. పర్లేదయ్యా, కస్టమర్స్నే కాదు చిల్లరగాళ్ళని కూడా బాగానే హ్యాండిల్ చేస్తున్నావు. అది సరే గాని సిటీలో మనవి 4 బ్రాంచులు స్టార్ట్ అవుతున్నాయి, నీకు తెలుసా? అవును సార్ తెలుసు. కొత్తవు కదా, నేనే దగ్గరుండి చూసుకోవాలి. కష్టంగానే ఉంది. అవును సార్ కష్టమే సార్. కదా, అందుకే ఈ షోరూమ్ నువ్వు చూసుకో, అవన్నీ నేను చూసుకుంటా. సార్ నేనా? అదేంటయ్యా, జాయినింగ్ రోజు నువ్వేమన్నావు గుర్తులేదా? ఈ సీతారాం మోటార్స్కి హనుమంతుని లెక్క తోడుంటానని నువ్వే కదా చెప్పావు. ఇప్పుడు టైం వచ్చింది, నువ్వు తోడుండాలి. సార్ నేనేం సార్? ఇక నుంచి ఈ షోరూమ్కి నువ్వే మేనేజర్వి. పొజిషన్ పెరిగింది కాబట్టి బాధ్యత కూడా పెరుగుతుంది, అలాగే శాలరీ కూడా పెరుగుతుందయ్యా. సార్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. అర్జెంటుగా వెళ్ళి మా లక్ష్మీ మేడంకి చెప్పయ్యా, ఆనందపడతారు.